ఈరోజు మూసీ బ్యూటిఫికేషన్ మీద ముఖ్యమంత్రి గారు ఓ 5-స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా చూసాం. రాష్ట్ర ప్రజల పక్షాన, మూసీ పరిసర ప్రాంత ప్రజల పక్షాన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము కొన్ని సూటి ప్రశ్నలు ప్రభుత్వానికి వేయదలుచుకున్నాం. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాం, మూసీ పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. బీఆర్ఎస్ పార్టీయే, మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్కు మేము శ్రీకారం చుట్టాం. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజర్వేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫైయింగ్. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇలా ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలనలాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు. బేసికల్లీ మూసీని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎకలాజికల్ ప్యూరిఫికేషనా, యాస్థెటిక్ బ్యూటిఫికేషనా? ఎకలాజికల్ ప్యూరిఫికేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని మీరు కొనసాగిస్తే సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. మూసీలో మురికి నీరు ప్రవహించద్దు, మూసీ దిగువన ఉండేటువంటి రైతాంగానికి స్వచ్ఛమైన నీరు వెళ్ళాలి, దానికి మేము అనుకూలం, అది మీరు చెయ్యండి. కానీ యాస్థెటిక్ బ్యూటిఫికేషన్ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. సో గవర్నమెంట్ హ్యాస్ టు క్లారిఫై, మీరు ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ చేస్తారా, యాస్థెటిక్ బ్యూటిఫికేషన్ ముసుగులో పేదల ఇల్లు కూలుస్తారా? దిస్ ఈజ్ అవర్ స్ట్రైట్ క్వశ్చన్. మూసీ మీద చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదలే పేదల ఇళ్ళ మీద పడతారా? ఇప్పుడు వికారాబాద్ నుంచి మొదలుకుంటే దాదాపు 100 కిలోమీటర్లు అనేక పరిశ్రమలు, గ్రామాలు, పట్టణాలు, వాళ్ళంతా కాలుష్యం దాంట్లోకి వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు అరెస్ట్ దట్. అది ఆపకుండా మూసీ బ్యూటిఫికేషన్ ఎట్లయితుంది, ప్యూరిఫికేషన్ ఎట్లయితుంది? వికారాబాద్ నుంచి స్టార్ట్ చేయండి మీరు. అసలు ఆ వికారాబాద్ దగ్గర ఎస్టీపీ పనిచేస్తలేదు నీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. వికారాబాద్ మురికంతా ఇళ్ళకే కలుస్తుంది. అసలు దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు పేదల ఇండ్లు కూలుస్తా, పేదల భూములు నేను ఆక్రమణ చేస్తా, ఎక్వైర్ చేస్తా, ఎందుకు పేదలు ఎంట పడ్డావు? ఒకవైపేమో ఖజానా లేదంటావు, డబ్బులు లేవంటావు, రైతులకు రైతు బంధు ఇవ్వంటే డబ్బులు లేవంటావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంటే డబ్బులు లేవంటావు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటావు. కానీ 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణకు మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే నీకు రైతులంటే నీకు మనసు రాదు, రిటైర్డ్ ఉద్యోగులంటే నీకు మనసు రాదు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నీకు మనసు రాదు. ఎందుకంటే నీకు అక్కడ కమిషన్లు రావు. ఈ 1,50,000 కోట్ల రూపాయలతోని నీ కమిషన్లు, నువ్వు రియల్ ఎస్టేట్ రూపంలో నీ లూటిఫికేషన్ ఇక్కడ వస్తుంది కనుక దీని ఎంటబడ్డవు. నువ్వు నీ ప్రాధాన్యతలు రైతులు కాదు, నీ ప్రాధాన్యతలు విద్యార్థులు కాదు, నీ ప్రాధాన్యతల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు లేరు.
ఇంకో దిక్కు పైసలు లేవంటావు, మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడతావు, 100 కోట్లు పెట్టి నీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటావు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకుంటావు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఇతర రాష్ట్రాల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటావు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసి బ్యూటిఫికేషన్ చేస్తా అంటావు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతా అంటావు. మరి వీటన్నిటికీ పైసలు ఉంటాయి కానీ పేద విద్యార్థులకో, రైతులకో, మహిళలకో, మహాలక్ష్మి ఇవ్వడానికో దానికి ఎందుకు డబ్బులు ఉండయి? అంటే నీ ప్రియారిటీస్ వేరు, నీ ప్రాధాన్యతల్లో రైతులు లేరు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు లేరు, నీ ప్రియారిటీలో ఉద్యోగులు లేరు, మహిళలు లేరు. ఇవాళ నువ్వు ఇంత అర్జెంటుగా 5 స్టార్ హోటల్లో అయ్యాలో ఏదో పీపీటీ అంటున్నావు, డిపిఆర్ అంటున్నావు, అది కూడా క్లారిటీ లేదు, గందరగోళం అంతా. అసలు చర్చ జరగాల్సింది ఎక్కడ? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్య చర్చ జరగాలి. ఆ ప్రజలలో ఉన్న భయాందోళనలు తొలగించాలి, ఆ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. అంతా ఆగమాగం, సగం సగం, ఏది సరిగా ఉండదు. నీది అన్ని అబద్ధాలు, గోబల్స్ గోబల్స్ గోబల్స్. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి నువ్వు. నేను ఆధారాలతో సహా చెప్తా, ఉత్త మాటలతో. ఎన్నడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పినవు నువ్వు. మొన్న మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో పోగానే మున్సిపల్ ఎన్నికల తెల్లారే రైతు బంధు పైసలు వేస్తా అని కూడా మాట తప్పినవు. నువ్వు మనిషిగా ఒక మాట మీద ఉండేటువంటి ఇది నీకు జీవితంలో లేదు, రాదు. నీకేదో వెనకటి శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి అనే ఒక శాపం మీద ఉన్నట్టుంది. అబద్ధాలు తప్ప నువ్వు ఎన్నడూ జీవితంలో నిజాలు మాట్లాడవు. నువ్వు మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫాస్ట్ గట్టు. గోదావరి నీళ్ళని తెచ్చి, కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి. మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో, కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు కూలగొడతా అని చెప్పి ఇగో ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. మూసీ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఇది. 10,017 ఇండ్లు కూలగొడతాము, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తాము అని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. అంటే 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. ఇప్పటికే హైడ్రా పేరు మీద 1,00,000 జీవితాలు కూల్చినావు. ఇప్పుడు మూసీ పేరు మీద ఇంకో 1,00,000 జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ గెజిట్, నేను చెప్తలేను. 10,017 ఇండ్లు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా?